వెల్కమ్ బ్యాక్. మీకు షుగర్ ఉందా? అన్నం తినడానికి భయపడుతున్నారా? ఇది చూడండి, ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా అన్నం తినేయచ్చు. ఎలా అంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. షుగర్ ఫ్రీ రైస్. షుగర్ ఉన్నా ఎంతైనా రైస్ తినొచ్చు. ఇలాంటి మాటలు వింటే మధుమేహం ఉన్నవారు ఎగిరి గంతేస్తారు. చక్కెర వ్యాధి వయసుతో సంబంధం లేకుండా అందరినీ భయపెడుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక చక్కెర వ్యాధి ఉన్న వారిలో అన్నం తింటే ఎక్కడ తమ షుగర్ లెవెల్ పెరిగిపోతుందో ఏమో అనే టెన్షన్ ఉంటుంది. నిజానికి అది కరెక్టే. అందుకే మధుమేహ రోగులు ఎక్కువ పరిమాణంలో అన్నం తినాలంటే భయపడుతుంటారు. కొందరైతే ముందు జాగ్రత్తగా అన్నం తినడం తగ్గించేస్తున్నారు. నిజానికి బియ్యంలో అత్యధిక స్థాయిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫలితంగా అన్నం తింటే షుగర్ పెరుగుతుందనే భయం ఉంటుంది. కానీ చక్కెర వ్యాధి ఉన్నవారు ఇప్పుడు ఏమాత్రం టెన్షన్ లేకుండా అన్నం తినేయచ్చంటున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. వారి కోసం ప్రత్యేక బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అవే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన తెలంగాణ సోనా మసూరి రైస్. తెలంగాణ సోనా RNR 15048 రకం బియ్యం. ఇవి షుగర్ ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు నిరభ్యంతరంగా తినవచ్చంటున్నారు. ఇందుకు కారణం వీటిలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడమే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. కాబట్టి ఈ రైస్ తింటే షుగర్ సమస్య వస్తుందనే భయం లేదంటున్నారు. సాధారణ రకం బియ్యంలో దాదాపు 70% పైగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. కానీ తెలంగాణ సోనాలో మాత్రం 51% మాత్రమే గ్లైసిమిక్స్ ఇండెక్స్ ఉండడం విశేషం. ఇతర తృణధాన్యాల్లో 60% వరకు GI ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. అన్నిటికంటే తక్కువగా GI ఉండడం వల్లే తెలంగాణ సోనా రైస్కు షుగర్ ఫ్రీ రైస్గా పేరు వచ్చిందంటున్నారు. ఈ తెలంగాణ సోనా అనే రకాన్ని మేము జూలై మాసంలో నార్లు పోయడానికి సిఫార్సు చేస్తున్నాం ఖరీఫ్లో. అదేవిధంగా వేసంగిలో మాత్రం డిసెంబర్ మాసంలో నార్లు పోసినట్లయితే మంచి దిగుబడి వచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. అంటే ఆలస్యంగా నార్లు పోసి నాట్లు వేయడానికి అనుకూల రకంగా ఇది ఉంది. ఇక దేశంలోనే వరి సాగులో తెలంగాణ రాష్ట్రం ముందుంది. ముఖ్యంగా సన్నవడ్ల సాగు భారీగా పెరిగింది. అనేక రకాల వరి రకాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య కాలంలో షుగర్ ఫ్రీ రైస్గా పేరు తెచ్చుకున్న తెలంగాణ సోనా రకం వరి సాగు అమాంతంగా పెరిగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ సోనా పేరుతో ఈ వరి రకాన్ని తీసుకొచ్చింది. కానీ మొదట్లో అంతగా పాపులర్ కాలేదు. గత ఏడాదిగా ఈ రకాన్ని రైతులు పండించడానికి ముందుకొస్తున్నారు. ఇక ఈ సీజన్లో తెలంగాణ సోనా RNR 15048 రకం వరి సాగు తెలంగాణ వ్యాప్తంగా పెరిగింది. ఇతర రకాలతో పోలిస్తే తెలంగాణ సోనాకు అనేక లక్షణాలు వేరుగా ఉన్నాయి. ఇది వర్షాకాలం, యాసంగికి అనుకూలమైన పంట కావడంతో పాటు కేవలం 120 రోజుల్లోనే చేతికి వచ్చే స్వల్పకాలిక పంట కావడంతో రైతులు తెలంగాణ సోనా వైపు మళ్లారని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పురుగు తెగుళ్ల బారిన పడదని అంటున్నారు. ఇక ఈ రకానికి తక్కువ నత్రజనితో అధిక దిగుబడి వస్తుందని, వానాకాలంలో ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్లు, యాసంగిలో 30 నుంచి 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. తర్వాత తక్కువ కాల పరిమితిలో ఎక్కువ దిగుబడి ఇవ్వడము, తర్వాత బ్లాస్ట్ అనే ఒక డిసీజ్ని తట్టుకోవడము, ఈ అన్ని లక్షణాల వల్ల అతిసన్న గింజ అవ్వడం. ముఖ్యంగా మనకు మార్కెట్లో BPT తర్వాత అతిసన్న గింజ రకాలు ఈ జైశ్రీరామ్ అని, తర్వాత HMT అని బాగా ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట బియ్యం. సో ఆ బియ్యం లాగా ఈ రకం ఉంటుందన్నమాట. ప్రస్తుతం తెలంగాణలో అనేక రకాలైన సన్న రకం వరి సాగవుతుండగా అందులో HMT, BPT, జై శ్రీరామ్ రకానికి మంచి గిరాకీ ఉంది. ఈ రకమైన బియ్యాన్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా ఇప్పుడు ఇందులో తెలంగాణ సోనా మసూరి వచ్చి చేరింది. తెలంగాణ సోనా రకం బియ్యంలో అధిక పోషకాలు ఉంటాయని, రుచికరంగానూ ఉంటాయంటున్నారు. ఈ క్రమంలోనే కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నధాన్యాల రకాల్లో తెలంగాణ సోనా వడ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడం కూడా సన్నాల సాగుకు ఓ ప్రధాన కారణమని చెబుతున్నారు అగ్రివర్సిటీ అధికారులు. మార్కెట్లోకి ఈ రకం విత్తనాలు రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఆదరణకు నోచుకోలేదు. కానీ గత ఏడాదిన్నరగా సోనా మసూరి రకం సాగు పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దీని సాగు విస్తీర్ణం ఎక్కువైంది. అధికంగా మహబూబ్నగర్ జిల్లాలో దీన్ని సాగు చేస్తున్నారు. కర్ణాటకలోని 6 జిల్లాల్లో అధికంగా తెలంగాణ సోనాను సాగు చేయగా మరిన్ని రాష్ట్రాలకు దీన్ని పరిచయం చేసే పనిలో ఉంది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. తెలంగాణ సోనా బియ్యాన్ని మన దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ రెడీ అవుతోంది. తెలంగాణ బ్రాండ్ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ కంటే అధికంగా ప్రొడక్షన్ ఉండడంతో మిగిలిన సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తోంది.